అందరూ విడుదల రజని గారు వీళ్ళందరూ వలయాల కింద ఏర్పడి రోప్ పార్టీలు పెట్టుకుని అసలు రోప్ పార్టీలని ఇది చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు. చాలా హ్యూజ్ కార్యకర్తలే ఉన్నారు, పోలీసులు అయితే అసలు లేరనేది చాలా గట్టిగా ఆరోపణలు వస్తాయి. ఈవెన్ ఆ కేసు కూడా ఆయనది కోర్టులో ఉంది కదా, సెక్యూరిటీకి సంబంధించి దాని మీద కోర్టు ఓపెన్ అవగానే ఆయనకి Z+ కేటగిరీ ఇవన్నీ అలొకేట్ చేస్తారు. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. కంపల్సరీ చేయాలి. ఓకే, సరే కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదో పరిణామం రోజు జరుగుద్దా లేదనేది పక్కన పెడితే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇటీవల విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా ఏమీ లేదు, అసలు లిక్కర్ కేసే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ఇరికించడానికో లేదంటే నేను ఆయన వేరే టీడీపీ వాళ్ళతో కలిసి నేనేదో చేయడానికని ఎలా అనుకుంటారంటూ కూడా ఆయన మాట్లాడుతారు. ఆయన కోటరీ గురించి మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈడీకి లీడ్ ఇచ్చిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేసినాడు అంటే విజయసాయి రెడ్డి అని చెప్పాలి. అందుకే కసిరెడ్డి గడికి ఎప్పుడైతే 100 కోట్లు ఇచ్చాం తోటకూరని మాట్లాడినప్పుడు ఈడీ డెఫినెట్గా ఫిజికల్ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. వీళ్ళకి కావాల్సింది కూడా అదే తప్పిల ఛానల్ వాళ్ళకి. సో అది మెటీరియలిస్టిక్గా చేయగలిగాడు కదా, సక్సెస్ఫుల్ మోడీలే కదా అది. లిక్కర్ కేసు ఉందా లేదా పక్క తీద్దాం కాసేపు. ఈడీ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్కి తలుపులు తెచ్చినప్పుడు అంటే విజయసాయి రెడ్డి అంత చదువుకొని బూడిదలో పోసిన పన్నీర్లాగా ఇంత చదివి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏంటది? ఒక చార్ట్ అకౌంటెంట్ అయ్యండి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఒక క్యాష్ నువ్వు డౌన్ ఫ్లో చేసినప్పుడు అవతల నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ రెప్రికేషన్స్ ప్రజెంట్ ఉన్న RBI గైడ్ లైన్స్ ప్రకారం ఈ పాటి కూడా నువ్వు ఫోర్కాస్ట్ చేయలేకపోతే కళ్ళ ముందు నీ సొంత అల్లుడిని లోపల కొదేసి కుమ్మి నానా సావులు తెచ్చి బయటకు తెచ్చుకున్నావు కదా. ఈ లెక్కర్ స్కామ్లో రూపాయి డబ్బులు దొరకనందుకే కదా అది ఎటు వెళ్తుందో బెయిల్ వచ్చి ఇంత పరిస్థితి ఉన్నది తెలిసి కూడా ఈ కసిరెడ్డి గడికి నేను 100 కోట్లు ఇచ్చాను, తోటకూర ఈ తోటకూర వ్యాపారానికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను, దానికి ఇచ్చాను, మాకెందుకు ఈ దైత్యం అంతా? అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత ఈ పర్సనల్ వ్యంజంటాలు తీర్చుకోవడానికి ఈ దిక్కుమాల రాజకీయ ప్లాట్ఫామ్లు వేదికల కింద చేసుకుని దొరికిన తర్వాత కూడా దాని కలరింగ్లు అంటే నవ్వుతాడు ఎవడన్నా. ఇప్పుడు ఈ దరిద్రం అంతా 100 కోట్ల చుట్టూ తిరుగుతుంది ఈడీ ప్రకారంగా. ఆబ్వియస్లీ ఈడీ విచారణ చేస్తుంది కదా ఆల్రెడీ. లిక్కర్ స్కామ్కి సంబంధించిందా కాదా కాకుండా ఈడీ విచారణలో ఉందన్నది హైలైట్ అయిందా లేదా? ఈ తప్పేలాగా కావాల్సింది ఏదైనా కదా. బదనాం చేసి దాంట్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్ క్రియేట్ చేసినోడు చదువు దేనికి గాడిదలు గాయడాక కదండి. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి చార్ట్ అకౌంట్. ఇలా బేసిక్స్ ఏంటంటే ఇలా గుప్పుడు మూసి ఉంచుతారు, క్లయింట్ హిస్టరీలు బయటికి చెప్పరు. ఏంది దైత్యం అంటారు చూడండి ఇదే. సరే అది ఓకే సార్, ఆయన ఎందుకు కామెంట్ చేశాడు వ్యక్తిగతంగా కామెంట్ అలా కదండి. ఇప్పుడు దీంట్లో లీడ్ ఎవరు ఇస్తారు? లీడ్ ఇచ్చి ఆల్రెడీ లెక్కర్ కేసే న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్స్ వినండి మీరు, ఫాలో ఉండవు కొంచెం. తాగునింత మీద ఈడి మీద చెప్తున్నాడు, ఆడి మీద చెప్తున్నాడు, అందుకు అరెస్ట్ చేస్తారని పోలీసు వాళ్ళు కుమ్మేస్తున్నారు కోర్టులో. అవును, అసలు మీరు ఈ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ దరిద్రం ఏదో చెప్పండి. ఇలా 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు వాళ్ళు చెప్పిన ఈ తపలశాలను చెప్పినట్టు 25,000 కోట్లు డివేట్ అయింది పట్టుకుని రండి ఫిగర్. అది తప్పని మారుతారు వాళ్ళు. వీడి గురించి చెప్పాడు సార్, ఆడి గురించి చెప్పాడు సార్, ఇది కోతుకోమ్మచ్చాట. సో పిలిచి విచారించాలి, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వండి పోలీసులు. మళ్ళీ వీళ్ళు డైరెక్షన్లు మేము కొట్టం సార్, లాయర్ గారిని తెలుసుకోమనండి, 3rd డిగ్రీ ఇవ్వమని. అదే ఇవన్నీ లీడ్ కూడా అక్కడికే జగన్మోహన్ రెడ్డికి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు జగన్మోహన్ రెడ్డి. ఎలాగోలా జగన్మోహన్ రెడ్డిని 2 ఏళ్ళు జైలు ఎట్టేయాలి. ఎలాగోలా జగన్మోహన్ రెడ్డిని మొత్తం వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లోపల బదనాం చేసేయాలి. వీళ్ళు చెప్పిన అబద్ధాలని నిజం చేయాలి. దాని మీద వాళ్ళు మెన్ నెట్వర్క్, మిషన్ ఇంపాసిబుల్ ఏంటంటే మెన్ నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందం గడి గుండు కాల్చినట్టు డిస్కే అని కాల్చుకుంటూ తిరుగుతున్నారు. కాల్చడం కాదు సార్, అది శాంటిటీ ఉండాలి కదా కేసులు. అవునండి, ఏం చేసి కొడితే అది నిజమైన పోలీసుడు నిజమైన మిలిటరీ వాడు చేసేది. బ్రహ్మానందం గడి కాల్చినట్టు ఇలా కాళ్ళు డిస్కే అని కాలిస్తే అదే చేస్తున్నారు. అందుకే వీళ్ళు కూడా చదువుకొని సావమంటే జర్నలిజాలు దాని విలువలు విశ్వసనీయతలు ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి గాల్లో జరుగుతున్నాయి, ఏదంటే గాల్లో బాణాలు గుళ్ళు పేలుస్తూ ఉంటారు, గాల్లో బాణాలు కొడుతూ ఉంటారు. గ్రౌండ్ లో తగిలింది అనుకోండి, అర్జునుడికి నేనే నేర్పాను, ఆ శాప కనుకొట్టింది నేనే అని చెప్తారు. అవి వినాలి మనం. గ్రౌండ్ లో జరిగే కాదంటారు. చిచే. సో ఈ ప్రాక్టికాలిటీకి లీడ్ అయ్యే సిచ్యువేషన్స్ కాదు, లీడ్ అవ్వచ్చు సార్ అది. ఎందుకంటే మీరు వేస్ట్ కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చి వాళ్ళు కాలక్షేపం చేస్తారు సంవత్సరం బయట. అలా కాదంబరనత్వాన్ని పట్టుకొచ్చారు. దేశం అంతా పగొడి వ్యాపారాలు చేసుకొచ్చి ఇక్కడ నాన్నే మొత్తుకున్నాడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు. ఏది మా సైడ్ వ్యాపారాలు చేస్తుంది, ఇది చేస్తుంది, దరిద్రాలు భరించలేక చేస్తాను అని. దాన్ని పట్టుకుని వచ్చి అచ్చిచ్చిచ్చే సీతా సావిత్రి చక్కుబాయి కలిపిన అవతార పురుషురాలు ఆవిడ, డాక్టర్ గారు అండి ఆవిడ. ఈ మళ్ళీ మావిడైతే ఓహో గుర్తు గట్టి మరి చెప్పేశాడు. వాళ్ళది వేరే విషయం అనుకోండి, ఆ కథే వేరప్ప. సరే ఈ కంక్లూడ్ చేస్తూ చివరిగా ఏంటి సార్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఆయనేమో రాజకీయాల గురించి నేను రాను అంటూ ఉంటారు, మళ్ళీ రాజకీయ అంశాల్లోనే ఏలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మీరేం మీ పాయింట్స్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి?
ఏంటి కనెక్ట్ అవుతున్నాయి? విజయసాయి రెడ్డి. బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పపెట్ షో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి, పురంధేశ్వరమ్మకి 5,000తో ఆడిస్తాం అని కథ చెప్పినప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి తాడు కట్టి వాళ్ళకి కట్టారు. ఆడు కోతి కొమ్మచ్చాట డింగి టికం అని తోలుబొమ్మలు ఆటే. సో అన్నీ బీజేపీ ఆడిస్తున్నాయి అంతే, అంతకన్నా ఇంకేముంది? అంతకన్నా ఏం లేదు. కానీ మీకు కొత్త కనబడితే చెప్పండి. కొత్త కదా, ఇప్పుడు బీజేపీ ఎవరిని చూస్తుంది? ఇద్దరిని చూసుకుంటుంది కదా. ఇప్పుడు ఎవరిని చూసుకోవట్లేదు. వాళ్ళు ఎవరిని దెబ్బలు ఎత్తేస్తారో తెలియదు, ఎవరిని గోతులో పడేస్తారో తెలియదు. ఆ ఎత్తేసి ఎవరిని? ఆ శివసేనోడే కళ్ళ ముంచారు. ఆ జీవితాంతం జై రామ్ అనుకుని తిరిగినాడు. బాల ఠాకరే అయితే హిందువుల కోసం కాకుండా ఇంకెవరి కోసం పోరాడు. ఆయన్నే వదలలేదు, ఇంకేం లేట్ వదులుతారు. ఓకే, అయితే ఏదో జరుగుద్ది. సరే, కొంపలు ఎత్తేస్తారు వాళ్ళతో పెట్టుకుంటే మామూలు వాళ్ళు కాదు. అందుకే చూడాలి, ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చూసారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు